హలో గాయ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీ ముందుకి ఆర్గానిక్స్ అండ్ పాపులేషన్ కొత్త చాప్టర్తో వచ్చేస్తున్నాను. సో ఛానల్ కొత్తది కాబట్టి స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ కొట్టండి. చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతారని సబ్స్క్రైబ్ కొట్టడం లేదు. సబ్స్క్రైబ్ కొట్టేయండి. నాకు మోటివేషన్ వస్తుంది కొత్త క్లాసులు చెప్తామని. సో ఈ యూనిట్ ఎకాలజీలో మొత్తం 3 ఉన్నాయి. 3 చాప్టర్స్లో ఫస్ట్ వన్ ఆర్గానిజం అండ్ పాపులేషన్, సెకండ్ వన్ ఎకో సిస్టమ్, ఇంకోటి బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. సో ఇదంతా ఏం మ్యాటర్ అవసరం లేదు, అందుకే కొట్టేశా. ఈ సైంటిస్ట్ గురించి మనకి మెయిన్ తెలియాల్సింది ఒకే ఒక పాయింట్. రామ్దేవ్ మిశ్రా ఎవరితను అంటే ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా. సో ఇందులో నుంచి నీట్కి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా అని అంటే రామ్దేవ్ మిశ్రా. కనబడుతున్నాడు కదా, ఈయన చక్కగా ఉన్నాడు, చూడముచ్చటిగా ఉన్నాడు కదా, ఈయన. సో ఇది క్వశ్చన్లా అడగరు, స్టేట్మెంట్లో ఇస్తారు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడానికి ఇస్తారనమాట. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో స్టార్ట్ చేస్తే ఆర్గానిజం అండ్ పాపులేషన్. సో అసలు ఈ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడే ముందు ఆర్గానిజమ్స్ ఎలా ఫామ్ అయినాయి, ఏ దాంతో ఫామ్ అయినాయి ఒకసారి తెలుసుకుందాం. ఇది ఎన్సీఆర్టీ లైన్లోనే ఉంది ఆర్డర్, కానీ ఒకసారి నీట్గా ఒక లైన్ నేను ఇక్కడ బ్లూతో రాశాను, ఒకసారి చూద్దాం ఇది ఏంటి అన్నది. ఆటమ్స్ అన్నీ కలిసి మన బాడీ నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట. ఒక ఆటమ్ నుంచి అన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు ఆటమ్ అనేది 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి మైక్రో, ఇంకోటి మ్యాక్రో. ఇప్పుడు ఈ మైక్రోతో మనకి పని లేదు, మ్యాక్రో మాలిక్యూల్స్ తోనే సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అంటే అన్ని మ్యాక్రో మాలిక్యూల్స్ అన్ని కలిపి సెల్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనకి మైక్రో అవసరం లేదు, ఒకసారి ఆర్డర్ చెప్తా చూడండి. ఆటమ్స్ అన్ని కలిసి మ్యాక్రో మాలిక్యూల్స్ని ఫామ్ చేసినాయి. మ్యాక్రో మాలిక్యూల్స్ అన్ని కలిసి సెల్స్ని, సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ని, టిష్యూస్ అన్ని కలిసి ఆర్గన్ని, ఆర్గన్స్ అన్ని కలిసి ఆర్గన్ సిస్టమ్ని, సో ఆర్గన్ సిస్టమ్ అంతా కలిసి పాపులేషన్ని, సో పాపులేషన్ మొత్తం కలిసి కమ్యూనిటీ అంటాం, కమ్యూనిటీని మొత్తం కలిసి ఎకో సిస్టమ్ అంటాం. మొత్తం ఎకో సిస్టమ్ అంటే బయోమ్, మొత్తం కలిసి లాస్ట్లో ఎండ్ ఏది ఉందంటే బయోమ్ మాత్రమే. ఈ ఆర్డర్ ఎన్సీఆర్టీ లైన్లో ఉంది, హైలైట్ చేసి చూపిస్తాను అది కూడా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇందులో అండర్లైన్ చేసినవి ఇంపార్టెంట్వి హైలైట్స్ అయిన పాయింట్స్ ఇవి ఒక్కటి చదువుకుంటే మీకు లెసన్ అంతా కవర్ అవుతుంది. మిగతా అది ఉండేది అంతా చదవకండి, ఉత్త టైం వేస్ట్ అదంతా. సో ఇప్పుడు ఆర్డర్ హైలైట్ చేస్తుంది చూడండి, ఎన్సీఆర్టీ లైనే. మ్యాక్రో మాలిక్యూల్స్ నుంచి సెల్, సెల్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గన్, ఆర్గన్ నుంచి ఆర్గనిజం, ఆర్గనిజం నుంచి పాపులేషన్, పాపులేషన్ నుంచి కమ్యూనిటీ, కమ్యూనిటీ నుంచి ఎకోసిస్టమ్, ఎకోసిస్టమ్ నుంచి లాస్ట్ భయం. ఇది లెవెల్. సో ఇప్పుడు ఇందులో మనం అట్ ఎనీ బయాలజికల్ ఆర్గనైజేషన్ వీ కెన్ ఆస్క్ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే, హౌ డస్ ద బర్డ్ సింగ్ అండ్ వై డస్ ద బర్డ్ సింగ్. సో ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా వీడే ఇచ్చాడు, ఏంటో చూద్దాం ఒకసారి. హౌ డస్ ద బర్డ్ సింగ్, బర్డ్ ఎలా సింగ్ చేయగలుగుతుందంటే దాని యొక్క వోకల్ బాక్స్ ద్వారా. మనకి ఇప్పుడు ట్రాకియా ఉంది, ట్రాకియా ద్వారా లారినెక్స్ ఉంది. ఆ లారినెక్స్ అన్ని మనం ఏమంటాం, కార్టిలేజ్ బాక్స్ ఉంది కాబట్టి మాట్లాడితే సౌండ్ వస్తుంది. సేమ్ అంతే బర్డ్స్లో కూడా వోకల్ బాక్స్ అని ఉంటుంది. అది వైబ్రేషన్ ఆఫ్ బోన్స్ ద బర్డ్ వల్ల సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈ వైబ్రేషన్ అనేది అంటే ఈ వోకల్ బాక్స్ అనేది మా వాయిస్ని డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్గా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు అంతేగా, మనుషుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గొంతులు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క సౌండ్స్ వేరే కదా. ఒకటి గట్టిగా డీప్ వాయిస్ ఉంటుంది, ఇంకోటి లో పిచ్ వాయిస్ ఉంటుంది. అలా బర్డ్స్లో కూడా వేరియేషన్స్ వస్తాయి. సరే, ఇంకా వై డస్ ద బర్డ్ సింగ్ అనే సెకండ్ క్వశ్చన్కి వస్తే, ఎందుకోసం బర్డ్స్ పాడతాయి. ఇంకోలా చెప్పుకోవాలంటే మాట్లాడతాయి. ఎందుకోసం మాట్లాడతాయి, ఇక్కడ ఫుడ్ ఉంది అని రండి ఇక్కడికి అని చెప్పి పిలుచుకోవడానికన్నా పిలుస్తాయి, లేకుంటే బ్రీడింగ్ కోసం, దాని మేట్ని చూస్ చేయడం కోసం అది పాడుతుంటుంది అనమాట. సో పాడటం ఇన్ ది సెన్స్ ఆఫ్ మాట్లాడడం అని అంటుంది. ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. వై ఆర్ నైట్ బ్లూమింగ్ ఫ్లవర్స్ జనరలీ వైట్. ఇప్పుడు
ఒక ఫ్లవర్ వైట్‌గా ఉంది. నైట్ టైమ్స్‌లో గూడా బ్రైట్ వైట్‌లో ఉంది. సో, ఆ వైట్ వల్ల ఐ మీన్ వైట్ ఎందుకుంది? వైట్ కలర్‌గా ఎందుకు బ్రైట్‌గా ఉంది? నైట్‌లో ఇంగా ఎందుకు బ్రైట్‌గా చూపిస్తుంది ఆ ఫ్లవర్ అంటే పాలినేషన్ కోసం. సో, అంత చీకట్లో తళతళ మెరిసిపోతే ఇన్సెక్ట్స్ అనేవి అయ్యో! ఇక్కడ ఏదో ఉన్నాయి అని జెప్పి దాంట్లో ఏదో ఉంది అని జెప్పి వస్తాయి గదా! సో, అలా వచ్చేటప్పుడు పాలినేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది గాబట్టి నైట్ బ్లూమ్స్ ఫ్లవరింగ్స్ ఆర్ జనరల్లీ వైట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హౌ డస్ ద బీ నో విచ్ ఫ్లవర్ హాస్ నెక్టార్? బీస్ అన్నీ ఇప్పుడు తుమ్మెదలన్నీ కలిసి పూల దగ్గరికెళ్ళి హనీని కలెక్ట్ చేస్తాయి. తెలిసిందే మనకి. అసలు అక్కడ హనీ ఉంది, అలా నెక్టార్ ఉందని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటదంటే స్మెల్ ద్వారా. దానికి మంచి స్మెల్ సెన్సెస్ ఉన్నాయి. సో, ఇంకో క్వెషన్ వచ్చింది. వై డస్ క్యాక్టస్ హావ్ సో మెనీ థార్న్స్? ఎందుకు క్యాక్టస్‌కి అన్ని థార్న్స్ ఉంటాయి? అన్ని ముల్లులు ఎందుకుంటాయి క్యాక్టస్‌లో అంటే ప్రొటెక్షన్ కోసం. దాన్ని ఎవరు తినేయకోకుండా ప్రొటెక్షన్ చేసుకుంటుంది. సరే. ఇంకో క్వెషన్ ఉంది చూడండి. హౌ డస్ ద చిక్ రికగ్నైజ్ హర్ ఓన్ మదర్? ఇప్పుడు కోడుంది కోడిపిల్ల. తన అమ్మని కోడిని ఎలా గుర్తుపెట్టుకోగలదు? అంటే ఇంప్రింటింగ్. ఇంప్రింటింగా? అదేంటి అనుకోండి. సో, ఇంప్రింటింగ్ అంటే ఏం లేదు. టచ్ గాని, స్మెల్ గాని, నార్మల్‌గా చెప్పాలంటే సెన్స్ అని చెప్పొచ్చు. మదర్ యొక్క సెన్స్‌ని అవి ఫీల్ అవ్వగలవనమాట. సో, దాన్ని ఇంప్రింటింగ్ అంటారు. స్మెల్, టచ్ అలాంటివి. ఓకేనా? సో, దీంతో ఫస్ట్ పేజ్ అయిపోయింది. ఇదంతా ఇంట్రొడక్షన్ ఇదంతా. నెక్స్ట్ పేజ్‌కొచ్చేసినట్టయితే అసలు ఎకాలజీ అంటే ఏంటి? చూద్దాం. ఇక్కడ పెట్టా చూడండి బాగా. హైలైట్ చేసి ఆల్రెడీ మీకోసం పెట్టా. అసలు ఎకాలజీ అంటే ఏంటి అంటే, ఎకాలజీ ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ స్టడీస్ అండ్ ఇంటరాక్ట్ అమాంగ్ ఆర్గానిజమ్స్ బిట్వీన్ ఆర్గానిజం అండ్ ఫిజికల్ ఏబయాటిక్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు ఏబయాటిక్ అంటే నేచురల్‌గా సాయిలు, వాటర్, ఎయిర్, విండ్ అలాంటివన్నీ కలిసి ఏబయాటిక్ అంటున్నారు. సో, ఇప్పుడు ఎకాలజీ అంటే ఏంటంటే, ఇంటరాక్షన్ జరుగుతుందంట. ఆర్గానిజంకి, ఇంకో ఆర్గానిజం మధ్య ఇంటరాక్షన్. అదే ఆర్గానిజంకి బయట ఎన్విరాన్మెంట్‌తో కూడా ఇంటరాక్షన్ జరుగుతుందంట. సో, దాన్ని ఎకాలజీ అంటారు. డెఫినిషన్ ఒకసారి చూసుకోండి. సరే, దాని తర్వాత ఎకాలజీ అనేది బేసికల్లీ కన్సర్న్డ్ విత్ 4 లెవెల్స్. ఇప్పుడు ఎకాలజీ అనేది 4 లెవెల్స్‌లో మెయిన్‌గా చూపిస్తున్నారు. ఆర్గానిజము, పాపులేషన్, కమ్యూనిటీ అండ్ బయోమ్. సో, ఇప్పుడు డిలీట్ అయింది కాబట్టి మన టాపిక్‌లో ఆర్గానిజం అనేది డిలీట్ అయింది. సో, పాపులేషన్ గురించి చెప్తున్నారు. సో, పాపులేషన్‌కొచ్చేద్దాం. పాపులేషన్‌కొచ్చాం. ఇప్పుడేంటి అంటే మీరెప్పుడైనా చూసారా నేచర్‌లో వేర్ రే వి రేర్‌లీ ఫైండ్ ఐసోలేటెడ్ సింగిల్ ఇండివిడ్యువల్ ఆఫ్ ఎనీ పీసెస్. ఏ ఏ మీరెప్పుడైనా చూసినారా? ఏదైనా ఆర్గానిజం ఇండివిడ్యువల్‌గా ఎగ్జిస్ట్ అవ్వడం. సో, అంటే చూడలేదు. పైగా అది రేర్. ఎందుకంటే ప్రతి ఆర్గానిజం ఏ దాంతో ఒక దాంతో కోరిలేట్ అయ్యే ఉంటది. ఏదో ఒక దాంతో దాన్ని అదంతా ఇంటరాక్షన్ ఖచ్చితంగా ఉంటదనమాట. ఇప్పుడు ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ ఇండివిడ్యువల్‌గా ఉన్నాయంటే లేదు. ఎందుకంటే కింద మైక్రోబ్స్‌తో అటాచ్ అయ్యి, లేకుంటే సింబయాటిక్ అసెస్‌మెంట్ జరగడం గాని, అలా ఏదో ఒక దాంతో లింక్ అయ్యి ఉంటదనమాట. సింగిల్ ఇండివిడ్యువల్‌గా మాత్రం ఉండదు. ఒకవేళ అలా ఉంటే రేర్‌గా ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ఈ పాపులేషన్ గురించి మాట్లాడే ముందు పాపులేషన్ అంటే ఏంటి? చెప్పండి? ఒక స్పీసీస్ అలాంటి స్పీసీసే చాలా స్పీసీస్ అన్నీ అంటే ఒక స్పీసీస్ ఉంది. అలాంటివి ఇంక 100 ఉన్నాయి. సో, అవన్నీ కలిపి ఒక పాపులేషన్ అంటాం. సో, ఇప్పుడు డెఫినిషన్ జస్ట్ అర్థం కావడం కోసం తెలుగులో చెప్తున్నాను. మిగతా ఇక్కడికొచ్చి ఎన్‌సీఈఆర్‌టీ లైన్ టు లైన్ చదువుదాం ఒకసారి రండి. మెజారిటీ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ గ్రూప్. మనకి తెలిసిందే సింగిల్ ఐసోలేటెడ్‌గా ఉండలేదు కాబట్టి గ్రూప్‌గానే ఉంటాయి. సో, మెజారిటీ లివ్ ఇన్ గ్రూప్ రైట్. ఇన్ ఎ వెల్ డిఫైన్డ్ జియోగ్రాఫికల్ ఏరియా. అంటే వాళ్ళొక ఏరియాలో ఇంత పార్ట్ అని అలా పెట్టుకుంటారు. జియోగ్రాఫికల్ ఏరియా అంటే ఆ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. షేర్ ఆర్ కాంపిటీట్ ఫర్ సేమ్ రిసోర్సెస్. షేర్ అంటే పంచుకోవటం. కాంపిటీట్ అంటే ఒకరితో ఒకరు కాంపిటీషన్ జరగడం అనమాట. సిమిలర్ రిసోర్సెస్ కోసం. సో, ఇంగా ఇందులో పాపులేషన్‌లో ఏమేమి ఉండొచ్చంటే పొటెన్షియల్ ఇంటర్ బ్రీడింగ్. ఇక్కడ ఇంటర్ బ్రీడింగ్ అనేది సెక్సువల్‌గా ఉండొచ్చు, ఏసెక్సువల్‌గా కూడా ఉండొచ్చు. ఈ 2 ఇంక్లూడ్ అయ్యుంటాయి. సో, ఇక్కడ వరకు ఒకసారి ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి చూద్దాం రండి.
సో, మనము సైంటిస్ట్ గురించి తెలుసుకున్నాం. 'రామ్‌దేవ్ మిశ్రా' ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎకాలజీ ఇన్ ఇండియా. సో, ఆర్గానిజం అండ్ పాపులేషన్‌లో ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకున్నాం. ఆటమ్ నుంచి ఎలా మైక్రో మాలిక్యూల్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గన్ సిస్టమ్, పాపులేషన్, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్ అండ్ బయోమ్ వచ్చిందో. అండ్ ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసాం. బర్డ్స్ ఎందుకు సింగ్ చేయగలవు అంటే వోకల్ బాక్స్ ఉంటది. ఎందుకోసం అంటే బ్రీడింగ్ కోసం. ఫ్లవర్స్ ఎందుకు తెల్లగున్నాయంటే పాలినేషన్ కోసం. నెక్టార్‌ని ఎలా ఐడెంటిఫై చేయగలవు అంటే స్మెల్ కోసం. థ్రాన్స్ ఎందుకుంటాయి క్యాక్టస్ కంటే ప్రొటెక్షన్ కోసం. చిక్ తన మదర్‌ని ఎలా రికగ్నైజ్ చేయగలదంటే ఇంప్రింటింగ్ వల్ల గుర్తుపెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ ఈ పేజ్‌కొచ్చామనుకోండి సింపుల్. ఎకాలజీ అంటే ఏంటి అని డెఫినిషన్ ఇచ్చారు. ఎకాలజీ ఈస్ ఎ స్టడీ విచ్ ఇంటరాక్ట్ అమంగ్ ఆర్గానిజం అండ్ ఫిజికల్ ఏబయాటిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఇది 4 లెవెల్స్‌లో ఉంటది. ఆర్గానిజం, పాపులేషన్, కమ్యూనిటీ, బయో. మనకి సిలబస్‌లో ఆర్గానిజం లేదు కాబట్టి డైరెక్ట్‌గా పాపులేషన్ గురించి వచ్చాం. పాపులేషన్‌లో ఫస్ట్ టాపిక్ పాపులేషన్ ఆట్రిబ్యూట్. ఇందులో ఏముందంటే ఏ ఆహ్, సింగిల్ స్పీసీస్ అంటే ఏదైనా స్పీసీస్ ఐసోలేటెడ్‌గా బతకలేదు. వేరే దాంతో అసోసియేట్ అవ్వాల్సిందే అని చెప్పారు. ఇంగా ఇందులో ఏమేమున్నాయంటే వాళ్ళొక జియోగ్రాఫికల్ బౌండరీ అనేది క్రియేట్ చేసుకుంటారు. అలా చేసుకునే దాంట్లో వాళ్ళు షేర్ ద రిసోర్సెస్ ఆర్ కాంపీట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్ గురించి చేడుకోవడం జరిగింది. దాంతో పాటు పొటెన్షియల్ ఇంటర్‌బ్రీడింగ్. ఈ ఇంటర్‌బ్రీడింగ్ అనేది సెక్సువల్‌గా కన్సిడర్ చేయాలి. ఏసెక్సువల్‌గా కూడా కన్సిడర్ చేయాలి. ఒకసారి ఈ లైన్ చూడండి. ఆల్‌దో ద టర్మ్ ఇంటర్‌బ్రీడింగ్ ఇంప్లైస్ సెక్సువల్ రిప్రొడక్షన్, a group of individuals resulting from even asexual reproduction is also generally considered as population for the purpose of ecological study. ఇప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్‌ని కన్సిడర్ చేసాం పాపులేషన్‌లో. సెక్షువల్ రిప్రొడక్షన్‌ని కూడా కన్సిడర్ చేసాం పాపులేషన్‌లో. ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎకలాజికల్ స్టడీ. ఎకలాజికల్ స్టడీ కోసం మనం సెక్షువల్‌ని, సెక్షువల్‌ని రెండిటిని తీసుకుంటున్నాం పాపులేషన్ అట్రిబ్యూట్స్‌లో. సరే నెక్స్ట్‌కొచ్చేద్దాం. నేను అండర్‌లైన్ చేసింటివి కూడా ఇంపార్టెంట్ పాయింట్సే. జస్ట్ మొత్తం కలర్‌లో అంటే ఏం బాగుండదని చెప్పి కొంచెం కలరు, కొంచెం అండర్‌లైన్ చేసి పెట్టినా అంతే. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పర్పస్ ఆఫ్ ఎకాలజికల్ స్టడీస్‌కి ఇప్పుడు దాని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో, ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్ ద కార్మోరాంట్స్ ఇన్ వెట్‌లాండ్స్. సరే. ఇంకొకటి రాట్ ఇన్ అబండెంట్ డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ అంటే ఏం లేదు. జస్ట్ ఒక గుంత తీసుకొని ఉంటాయి కదా! రాట్స్ అలా మరి చెప్తున్నాడు. టేక్ వుడ్స్ ట్రీ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్‌లో టేక్ చెట్లు. మనం మంచాలు తయారు చేసుకుంటాం కదా! అవి. బాక్టీరియా ఇన్ ఏ కల్చరల్ ప్లేట్. తెలిసిందే బాక్టీరియా మనం ప్లేట్‌లో కూడా అవి గ్రో అయినప్పుడు మనం కంటితో చూడగలం. లోటస్ ప్లాంట్స్ ఇన్ పాండ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాపులేషన్. అవన్నీ గుంపులుగా ఉంటాయన్నమాట. గుంపుగా. ఇప్పుడు లోటస్ అనేవి చెరువులో, పాండ్స్‌లో ఎలా ఉంటాయి? సో, మాక్సిమం పాండ్స్‌లోనే ఉంటాయిలెండి. పాండ్స్ ఎలా ఉంటాయి? గుంపులుగా ఉంటాయి. సరే. బాక్టీరియా అనేది సింగిల్‌గా కనపడుతుందా? ఒక కల్చరల్ ప్లేట్ తీసుకున్నాము. అక్కడ మనం కడుక్కోకుండా ఒక ప్లేట్‌ని అట్టే పెట్టామనుకోండి, బాక్టీరియా కనపడతది. సో, ఆ బాక్టీరియా అనేది సింగిల్‌గా ఉంటదా? మల్టీగా కనబడుతదా? అంటే చాలా చాలా ఉంటాయి. సో, ఎక్కువుంటాయి. ఎక్కువ కలిసి ఒకేలాంటి స్పీసీస్ అన్నీ కలిసి కనిపించేదాన్నే పాపులేషన్ అంటాం. సో, అవే చెప్తున్నా. సో, ఇంక మిగతావంతా అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేయండి. Population has certain attributes whereas an individual organism does not. ఇప్పుడు పాపులేషన్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇండివిడ్యువల్స్ అలాంటివి ఉండవనమాట. ఇప్పుడు మనము ఒక అబ్బాయి బర్త్ అండ్ డెత్ అని చెప్తాం. పుట్టాడు, చచ్చిపోయాడు. ఒక ఇండివిడ్యువల్‌కైతే. ఒకవేళ ఒక పాపులేషన్‌లో మనం ఉన్నామంటే బర్త్ రేట్, డెత్ రేట్ ఆ రేట్ అనేది పక్కన యాడ్ అయితది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాంటి క్వెషన్స్ నీట్‌లో అడగరు. కానీ ఇవి మన వీకెండ్స్‌కి అడిగే ఛాన్స్ ఉంటది. సో, ఒకసారి చూద్దాం. నేను ఈ మొత్తం పేరాని లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పను. ఎందుకంటే ఇది సమ్మరీగా అలా చెప్పేస్తాను. సో, మీ టైమ్ వేస్ట్ కాదు. నా టైమ్ వేస్ట్ కాదు. ఒక పాన్‌లో 20 లోటస్ ఉన్నాయి. 8 ఆర్ న్యూలీ యాడెడ్. సో, ఎన్నయినాయి మొత్తం 28. ఇప్పుడు మనం బర్త్ రేట్ కనుక్కోండి అని చెప్తున్నాడు. సో, ఎలా కనుక్కోవాలి? చూద్దాం ఒకసారి. ఎన్నున్నాయి ఫస్ట్? 20 లోటస్ ఉన్నాయి. ఎన్ని యాడ్ అయినాయంటే 8. మొత్తం పాండ్‌లో ఎన్నున్నాయి అంటే 28 ఉన్నాయి. క్లియర్ గదా! సో, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళేమడిగారో ఒకసారి చూద్దామండి. వాళ్ళు కాలిక్యులేట్ ద బర్త్ రేట్ అని ఇచ్చారు. సో, బర్త్ రేట్‌ని కాలిక్యులేట్ చేయాలంటే ఎన్నైతే యాడ్ అయ్యాయో దానిపై ఇనీషియల్‌గా ఎన్నున్నాయో రాయాలి.
సో, ఎన్నైతే యాడ్ అయినాయో ఒకసారి రాద్దాం చూడండి. 8 యాడ్ అయ్యాయి. ఎక్కడ 28లో నుంచి అంటే 28కి 20కి 8 యాడ్ అయ్యాయి. సో, 8 అనేవి యాడ్ అయ్యాయి. ఇనీషియల్ ఇది. ఇనీషియల్‌గా ఎన్నున్నాయంటే 20. సో, కాలిక్యులేట్ చేసామనుకోండి 2 4 జార్ 2 10 జార్. ఇవి మళ్ళా పోతదా 2 2 జార్ 2 5 జార్. ఇప్పుడు 5/2 ఎంత? చూడండి. 5/2 జీరో పెట్టుకున్నాం. పాయింట్ పెట్టుకున్నాం. అప్పుడు 20 అయితది. 0.4 అంటే 20. సో, 0.4 ఈస్ ద బర్త్ రేట్. ఇగ అదే వీళ్ళిచ్చింది. 8 అనేది యాడ్ అయినాయి బై ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు 0.4. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇవ్వరు వాళ్ళు. ఎలా అడగొచ్చు అంటే ఇప్పుడు ఒక పాపులేషన్‌లో ఒక చిల్డ్రన్స్ ఉన్నారు గదా! చిన్న పిల్లలు పుడతారు గదా! వాళ్ళు ఒక ఒక 30 ఉన్నారు. 30కి ఇంకో 30 యాడ్ అయినారు అని అడుగుతారనమాట. ఇప్పుడు బర్త్ రేట్ ఎంత అని అడిగారనుకోండి. ఎంత యాడ్ అయిద్ది? 30 బై ఇనీషియల్ 30. సో, అలా డివైడ్ చేయాలనమాట. సో, ఐడియా కోసం చెప్తున్నా. సో, ఇప్పుడు బర్త్ రేట్ చూసాం కదా! డెత్ రేట్ కూడా ఒకసారి చూద్దాం. వీళ్ళే ఆల్రెడీ ఇచ్చారు. ఎళ్ళే ముందు ఒకసారి అంటే ఇప్పుడు డెత్ రేట్‌కెళ్ళే ముందు బర్త్ రేట్‌లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్‌కి అంటే లోటస్ గురించి చెప్పుకున్నాం కదా! పాండ్‌లో లోటస్‌కి. ఆ లోటస్‌యి ఎలా చూడాలో ఒకసారి చూద్దాం చూడు. ఇక్కడ 8/20 0.4 ఆర్ స్ప్రింగ్స్ పర్ లోటస్ పర్ ఇయర్ అని ఇచ్చారు చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది పర్ లోటస్ పర్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్‌కొచ్చామనుకోండి డెత్ రేట్‌కి. సో, లాబొరేటరీలో పాపులేషన్ పెంచుతున్నారు. 40 ఫ్రూట్ ఫ్లైస్ ఉన్నాయి మొత్తం. అందులో 4 చచ్చిపోయినాయి. అప్పుడు డెత్ రేట్ కాలిక్యులేట్ చేయండి అని చెప్తున్నాడు. సో, ఎన్ని చచ్చిపోయినాయంటే 4. ఇనీషియల్‌గా ఎన్నున్నాయంటే 40. సో, 4/40 ఎంత అంటే 0.1 ఇండివిడ్యువల్స్. ఫ్రూట్ ఫ్లై పర్ వీక్. వీక్‌కి చెప్తున్నారు. ఫ్రూట్ ఫ్లైస్ అనేది వీక్ చెప్తున్నారు. కానీ లోటస్ అనేది ఇయర్‌కి చెప్తున్నారు. అవి 2 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నార్మల్‌గా ఇండివిడ్యువల్ బయటున్నారనుకోండి. ఒక సింగిల్ పర్సన్ గురించి మాట్లాడతామనుకోండి. వాడు మెయిల్ అయితే మెయిల్ అని చెప్తాం. అమ్మాయి అయితే ఫీమేల్ అని చెప్తాం. సో, ఇప్పుడు పాపులేషన్‌కొచ్చామనుకోండి ఇలా ఉండదు. మెయిల్, ఫీమేల్ అని ఉండదు. సెక్స్ రేషియో అని చెప్పి చెప్తామనమాట. ఇప్పుడు ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారు పర్సెంటేజ్ ఇది ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం చూడండి. 60% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఫీమేల్స్ అండ్ 40% ఆఫ్ పాపులేషన్ ఈస్ మెయిల్స్. అంటే ఆ అమ్మాయిలే ఎక్కువున్నారు. సో, ఫీమేల్సే ఎక్కువున్నారు. 60% ఫీమేల్స్ ఉంటే 40% మేల్స్ ఉన్నారనమాట. సో, ఈ రకంగా చూసుకుంటే మనం పెళ్లి కావాల్సింది పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఈజీగా అయిపోతాయిలెండి. ఎవరికీ దొరకరు అనే కక్కుర్తి అవసరం లేదు. దొరుకుతారు అందరికి. సో, ఇప్పుడు మనము ఇక నెక్స్ట్ పార్ట్‌కొస్తే ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు అంతే కదా! చిన్న పిల్లల్ని కిడ్స్ అంటాం. ఇంకా కొంచెం పెద్దోళ్ళని చైల్డ్స్ అంటాం. దాని తర్వాత అడల్ట్స్ అంటాం. దాని తర్వాత ఓల్డ్ మ్యాన్ అంటాం. సేమ్ అంతే. ఒక ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. అది ఎలా ఉందంటే పిరమిడ్ షేప్‌లో చేశారనమాట. సో, ఇప్పుడు ఏజ్ డిస్ట్రిబ్యూషన్‌ని ఎలా మనం మెజర్ చేయగలంటే పర్ పర్సెంట్ ఇండివిడ్యువల్ ఆఫ్ ఎ గివెన్ ఏజ్ ఆర్ ఏజ్ గ్రూప్. దీన్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట ఏజ్ పిరమిడ్‌ని. ఏ దాని మీద డిస్ట్రిబ్యూషన్ చేశారంటే పర్సెంట్ ఇండివిడ్యువల్స్ ఆఫ్ ఎ గివెన్ ఏజ్ ఆర్ ఏజ్ గ్రూప్ దాన్ని బట్టి డివైడ్ చేశారనమాట. అంతేగా ఏజ్ గ్రూప్ గాని, ఏజ్ అన్నా గాని తెలిసిందే మనకి. సో, ఈ షేప్ అనేది పిరమిడ్‌లో ఉంటది. ఈ షేప్స్ అనేవి మనకి 3 టైప్స్‌గా వచ్చినాయి. ఒకటి గ్రోయింగ్ ఫేస్, ఇంకోటి స్టేబుల్, ఇంకోటి డిక్లైనింగ్. ఈ గ్రోయింగ్‌ని ఇంకో రకంగా ఏమని చెప్పొచ్చంటే ఎక్స్‌పాండ్ అని చెప్పొచ్చనమాట. నేనిక్కడ కింద ఇలా రాశాను. ఈ పక్క పడిపోయింది. జస్ట్ రాశాను. చూపిస్తున్నాను. గ్రోయింగ్‌ని ఎక్స్‌పాండ్ అంటాం. స్టేబుల్ రెండో గ్రాఫ్. ఇంకోటి డిక్లైన్ పడిపోతుందంట. సో, ఈ గ్రాఫ్‌లో ఒకసారి చూద్దాము. ఇది రావడానికి ఛాన్స్ ఉంటది. ఏది అంటే ఎలా చెప్తా అంటే చూపిస్తా చూడండి ఒకసారి. ఇక్కడ కనపడుతుందా? ఎక్స్‌పాండ్ అనే దాని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎక్స్‌పాండింగ్‌ని గ్రోయింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేబుల్‌గా ఉంది రెండోది. మూడోది డిక్లైన్.
అసలు దీని షేప్ ఎలా ఉందో ఒకసారి చూసినారంటే, ఇగో చూసినారా? ఎక్స్‌పాండ్ గురించి వచ్చామనుకోండి. ఎలా కనపడుతుంది ఇది? ఒక ట్రయాంగిల్ షేప్‌లో కనపడుతుందా? సో, ఎక్స్‌పాండింగ్ అనేది ట్రయాంగిల్ షేప్‌లో కనపడతది. అంటే అది గ్రోయింగ్. సరే నెక్స్ట్ చూద్దాం రండి. స్టేబుల్. ఈడ కనపడుతున్నాయా? ఇవి 2 ఈక్వల్‌గా ఉన్నాయి. 2 ఈక్వల్‌గా ఉన్నాయంటే స్టేబుల్. సో, అది ఎలా కనపడుతుందంటే ఒక బెల్ షేప్ కనపడుతుందా? గంట, గుడిలో గంట ఎట్టుంటది? టంగ్ అని కొడితే ఎట్టుంటది? సో, బెల్ షేప్ అనమాట ఇది. టెక్స్ట్ నెక్స్ట్ ఇది డిక్లైనింగ్. ఎందుకు? ఒకసారి బాగా చూడండి. ఇదుంది ఉండండి ఒక్క నిమిషం. ఇదుంది చూసినారా? దీనికన్నా ఇది తక్కువుంది. ఇది దీనికన్నా తక్కువుంది. సో, ఎందుకు ఇది డిక్లైనింగ్. దీన్ని చూస్తే దీని షేప్ ఏంటి? ఇలా వెరైటీగా వచ్చింది చూసినారా? దీన్ని అర్న్ అంటారనమాట. ఆర్ పార్ట్ షేప్. కుండ షేప్‌లో ఉంది చూడండి. కుండ కూడా ఇలాగే ఉంటదిగా. ఇలా వచ్చి ఇలా పార్ట్ ఉంటదిగా. సో, సేమ్ పార్ట్ షేప్‌లో ఉంది కాబట్టి పార్ట్ అని అనొచ్చు. అర్న్ షేప్ అనొచ్చు. కానీ వీళ్ళ ఎక్కువగా అర్న్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తారు కాబట్టి నేను అర్న్ అనే షేప్ గురించే మాట్లాడుతున్నా ఇక్కడ. సో, ఇవి ఏంటివి అంటే ఇప్పుడు బాగా చూడండి. 3 చెప్పను. ఇదొక్కటి చెప్తా. సో, మీరే చూసుకోండి మిగతావన్నీ. చూసారా? ఇది కనపడుతుందా మీకు? ఇది? ఇది ప్రీ రిప్రొడక్టేషన్. అంటే చైల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లల గురించి. ఇది రిప్రొడక్షన్ ఏజ్ గురించి అంటే 18 ఇయర్స్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది పోస్ట్ రిప్రొడక్టివ్ అంటే ఓల్డ్ మ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది చూసారా? ప్రీ రిప్రొడక్షన్ అనేది రిప్రొడక్షన్ కన్నా తక్కువుంది. సో, ఎక్స్‌పాండింగ్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇదేమని చెప్పినాం? ప్రీ రిప్రొడక్టివ్ ఏజ్, ఇది రిప్రొడక్షన్. ఇవి 2 ఈక్వల్‌గా ఉన్నాయంటే స్టేబుల్. సో, నెక్స్ట్ చూడండి. ఇది ప్రీ రిప్రొడక్టేషన్. ఆహ్, ఆహ్, సారీ ఒక్క నిమిషం ఉండండి. ఇది రిప్రొడక్టేషను. ఇది ప్రీ. చిన్న పిల్లల కన్నా రిప్రొడక్షన్ ఏజ్ అనే గ్రూపు ఎక్కువుందంట. సరే. నెక్స్ట్ ఇది చూద్దాం చూడండి. ఇది పోస్ట్ రిప్రొడక్టేషన్. అంటే వీళ్ళు ఓల్డ్ పీపుల్స్. ఓల్డ్ పీపుల్స్ కూడా తక్కువున్నారన్నమాట. కంపేరింగ్ టు రిప్రొడక్షన్. సో, 2 తక్కువున్నాయి కాబట్టి డిక్లైనింగ్. సో, మీకు ఏదైనా అన్‌ఈక్వల్‌గా కనపడిందా? అంటే ఇప్పుడు అన్‌ఈక్వల్‌గా ఉందనుకోండి పైనది, కిందది. సో, సింపుల్‌గా కొట్టేయండి. డిక్లైనింగ్ అని. ఈ షేప్స్ ఒకసారి బాగా చూడండి ఒకసారి. మళ్ళా చూపిస్తున్నాను. ఇది ఎక్స్‌పాండింగ్ ఆర్ గ్రోయింగ్ ట్రయాంగిల్ షేప్‌లో ఉంది. స్టేబుల్ అంటే ప్రీ రిప్రొడక్టివ్, రిప్రొడక్టివ్ ఈక్వల్‌గా ఉంది. సో, కొట్టేయండి స్టేబుల్. లేకుంటే బ్యాలెన్స్, ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకే. నెక్స్ట్ డిక్లైనింగ్. ఎందుకంటే రిప్రొడక్షన్ అనేది ఎక్కువుంది. దెన్ కంపేరింగ్ టు పోస్ట్ రిప్రొడక్టివ్ ఆర్ ప్రీ రిప్రొడక్టివ్ అంటే డిక్లైనింగ్ కొట్టేయండి. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసామనుకోండి. ఇవి జస్ట్ ఇదంతా ఏం గుర్తుపెట్టుకోమాక. ఇదంతా జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవద్దండి. డైరెక్ట్‌గా వచ్చేయండి హైలైట్ పాయింట్స్‌కి. ఇవే ఇంపార్టెంట్ కాబట్టి. సో, ఇందులో లెస్ థాన్ 10 సైబేరియన్ క్రేన్స్ అట్ బాపూర్ వెట్‌లాండ్. ఇప్పుడు దీని గురించి ఏమి ఎగ్జామ్ ఇగోన్నీ ఇది కనపడుతున్నాయా ఇవి? దీని గురించి ఏమి ఎగ్జామ్‌లో అడగరు. కానీ మీకు ఐడియా ఉండాలా జస్ట్ ఒకవేళ మీ వీకెండ్స్‌కి అలాంటివేమన్నా అడిగి ఇస్తారేమో అని చెప్తారని చెప్పి నేను ఇవి పెట్టాను. మాక్సిమం గుర్తుపెట్టుకోకండి. అవసరం లేదంతగా. మీకు కావాల్సింది పాపులేషన్ డెన్సిటీ అది మెయిన్. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి అంటే పాపులేషన్ సైజ్‌ని టెక్నికల్‌గా పాపులేషన్ డెన్సిటీ అని అంటారు. దాన్ని ఏ దాంతో డినోట్ చేస్తారు అంటే క్యాపిటల్ ఎన్ అనే దాంతో డినోట్ చేస్తారనమాట పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి అంటే పాపులేషన్ సైజ్. ఇంత సైజ్‌లో ఉంది. ఇంత పెద్దది అని చెప్పేది పాపులేషన్ డెన్సిటీ. సో, ఇప్పుడు ఈ పాపులేషన్ డెన్సిటీలో చాలా రకాలుంటాయి. మోస్ట్ మెజరబుల్ అండ్ అప్రోప్రియేట్ మెజర్ ఆఫ్ ఎ పాపులేషన్ డెన్సిటీ ఏది అంటే టోటల్ నంబర్. అంటే కౌంటింగ్ మెథడ్ అన్నమాట. సో, చెప్తా ఒకసారి చూడండి. కౌంటింగ్. ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. 1 నుంచి 50 ఒక సెట్టు, 50 నుంచి 100 అని ఈజీగా మనం చెప్పేస్తామనమాట. ఎంచి విత్ అంటే మనం ఇప్పుడు స్కూల్‌లో పిల్లల్ని లేపి 1, 2, 3, 4 అని లెక్క పెడతాం గదా! అట్లా ఈజీగా లెక్క పెట్టొచ్చనమాట. దాన్ని వాళ్ళేమంటున్నారంటే కౌంట్ జేయొచ్చు ఈజీగా టోటల్ నంబర్‌ని. సో, దాన్నే ఆల్‌దో టోటల్ నంబర్ ఈస్ ద మోస్ట్ అప్రాప్టివ్ మెజర్ ఆఫ్ ఎ పాపులేషన్ డెన్సిటీ. ఇదే అంట మెయిన్‌గా తీసుకుండేది ఎంచడమే. సో, ఇప్పుడు ఎంచడాన్ని తీసుకుంటామా అంటే కాదు.
ఇంకా కూడా మెథడ్స్ ఉన్నాయి. కానీ ఎంచడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎంచుకోవడమే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సెకండ్ ఇక్కడ అండర్‌లైన్ చేసి చూడండి. 200 క్యారెట్ గ్రాస్ అనేది పార్థేనియం. అది సైంటిఫిక్ నేమ్ ప్లాంట్. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ప్రతిసారి మార్ఫాలజీలో వస్తది, అనాటమీలో వస్తది. సెక్సువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో ఉంది. ఈ నేమ్ అనేది పార్థేనియం అంటే క్యారెట్ గ్రాస్ అది గుర్తుపెట్టుకోవాల్సిందే. సో, ఇప్పుడు కింద 200 క్యారెట్ గ్రాస్ అనేది మొలిచినాయి. దాని పక్కనే జస్ట్ ఒక పెద్ద హ్యూజ్ బనియన్ ట్రీ అనేది ఉంది. సో, ఓకే. అయితే ఏంటి? నంబర్ ఎక్కువ ఉండేదే చూస్తాం కాబట్టి, క్యారెట్ గ్రాస్ ఎక్కువ డెన్సిటీ ఉంది అని చెప్తాం. కానీ ఇక్కడ బాగా చూసినట్టయితే క్యారెట్ గ్రాస్ 200 ఉన్నా ఇప్పుడు బయోమాస్ అనేది తక్కువ. సరే ఓకే. మళ్ళీ బనియన్ బయోమాస్ ఎలా ఎక్కువుందని ఎలా చెప్తున్నావు? ఒకటి సింగిల్ ట్రీ కదా! అంటే పా దాని గురించి మాట్లాడదాం చూడండి. ఇది ఇలా లైన్‌లో పెట్టిండేవన్నీ క్యారెట్ గ్రాస్‌లనమాట. ఇన్ని నంబర్లున్నాయి. ఎన్ని నంబర్లంటే 200. ఇప్పుడు ట్రీ గీస్తున్నా. ట్రీ కలర్ ఏద్దాం ఉండండి. ఇది ట్రీ మొత్తం పోయింది. ఓహ్! పర్లేదులెండి. నార్మల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇదనమాట. ఒకసారి చెప్తా చూడండి. ఇవి నంబర్స్. 200 నంబర్స్ ఉన్నాయి. సో, మెయిన్‌గా మనం తీసుకుండేది నంబర్సే. అవునా గదా! సో, పాపులేషన్ డెన్సిటీ అప్రోచ్యేట్ మెథడ్ వాడు ఎన్‌సీఈఆర్‌టీ లైన్ ఇచ్చాడు కాబట్టి మనం నంబర్స్ తీసుకున్నాం. సో, ఓకే. ఇది అప్రోచ్యేట్ మెథడ్. కానీ ఈ చెట్టు మీద గూడా ఇన్సెక్ట్స్ ఉంటాయి. చాలా ఇన్సెక్ట్స్ ఉంటాయిగా. ఆ ఇన్సెక్ట్స్ తిని బతికేవి. అంటే ఇప్పుడు ఇన్సెక్ట్స్ అని చిన్న చిన్న బర్డ్స్ తింటాయి. ఆ చిన్న బర్డ్స్‌ని పెద్ద బర్డ్స్ తింటాయి. ఆ పెద్ద బర్డ్స్‌ని ఇంకో పెద్ద బర్డ్ తింటది. సో, అలా అక్కడ బయోమాస్ అనేది ఎక్కువగా ఉంది. వెన్ కంపేరింగ్ టు క్యారెట్ గ్రాస్. సో, ఇక్కడ నంబర్ కన్నా మోస్ట్ అప్రాక్టికేట్ మెథడ్ అంటే ఈ కేసెస్‌లో మాక్సిమం మెథడ్ అనేది కౌంటింగే తీసుకుంటాం. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి గదా! ఆ కేసెస్ గురించి మాట్లాడతాం. అలాంటి కేసెస్‌లో తీసుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే బయోమాస్. బయోమాస్ ప్రొడక్షన్ మోర్ మీనింగ్‌ఫుల్. ఎందుకంటే అక్కడ 200 క్యారెట్ గ్రాస్ ఉన్నా అంత బయోమాస్ రాదు. అంత ప్రొడక్టివిటీ రాదు. ఎందుకంటే బనియన్ అనేది హ్యూజ్ ట్రీ. సో, అందులో నుంచి వచ్చే బయోమాస్ దాని యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువనమాట. సో, నెక్స్ట్ గురించి వచ్చామనుకోండి. సేమ్ మనము మనము నంబర్స్ గురించి మాట్లాడదాం. సేమ్ కంపారిజన్ ఫస్ట్ దానికి మనం సెకండ్ దానికి బయోమాస్ ఎట్లా చెప్తామో, సేమ్ ఫస్ట్ దానికి, థర్డ్ దానికి కూడా చెప్తాం. సో, ఇక్కడ అబ్సల్యూట్ పాపులేషన్ డెన్సిటీ అని ఒకటి వర్డ్ కనపడుతుంది. అబ్సల్యూట్ పాపులేషన్ డెన్సిటీ అంటే 200 ఫిషెస్ ఉన్నాయి ఒక లేక్‌లో అని చెప్తున్నాం. ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నాం అబ్సల్యూట్‌గా. సో, ఇలా మనం ఖచ్చితంగా ప్రతిసారి అంటే ఇప్పుడు చెరువులో దుంకి చెప్పలేం గదా! సో, అందుకు రిలేటివ్ మెథడ్ అని ఒకటి చెప్తున్నామనమాట. అసలు రిలేటివ్ మెథడా? ఇదేంటి అనుకోకండి. నేను చెప్తా. చెరువులోకెళ్లారు మీరు. ఒక 100 స్క్వేర్ 100 స్క్వేర్ మీటర్స్‌లో ఒక చెరువుంది. ఆ చెరువులో ఎన్ని చేపలున్నాయో మనం చెప్పలేం. ఎందుకంటే ఎన్నో ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు. సో, దాన్ని కొంచెం కొంచెంగా ఏరియాగా డివైడ్ చేస్తామనమాట ఇలా. చూడండి. ఇలా 100 మీటర్ స్క్వేర్ మీటర్స్‌లో ఒక చెరువుంది. ఇక్కడ అతను పడవతనున్నాడు. దీన్ని ఇంత ఏరియాగా డివైడ్ చేసుకుంటాడనమాట. ఇక్కడ కనపడుతుందా ఏరియా? ఇంత ఏరియాగా డివైడ్ చేస్తాడు. ఇందులో చేపలెన్నున్నాయో అంటే ఒక నెట్టేసి ఇందులో చేపలు పట్టుకొని ఎన్ని చేపలున్నాయో చూస్తాడనమాట. దాని తర్వాత నీళ్ళలోకి వదిలేస్తాడులే ఈ చేపల్ని. సో, ఇందులో ఎన్నున్నాయో ఇక్కడ డివైడ్ చేసుకొని ఈక్వల్‌గా డివైడ్ చేసిన దాంట్లో గూడా అన్నీ ఉంటాయని జెప్పి ఒక ఎస్టిమేషన్‌కొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50 ఉన్నాయనుకోండి. 50 ఇక్కడ 50 ఉంటాయి. ఇక్కడ 50 ఉంటాయి. ఇక్కడ 50 ఉంటాయి. ఇక్కడ 50 ఉంటాయి. ఇక్కడ 50 ఉంటాయి అని ఒక ఎస్టిమేషన్‌కొస్తాడు.
అప్పుడెంతయింది? అప్పుడు 300 ఫిషెస్ ఉన్నాయి అని జెప్పి 100 మీటర్స్ ఆఫ్ లేక్, స్క్వేర్ ఫీట్ లేక్‌లో 300 చేపలున్నాయని జెప్పి సింపుల్‌గా చెప్పేస్తాడనమాట. సో, మనం ఈ 300ని ప్రతి ఒక్క దానికెళ్ళి అంటే ఇప్పుడు నెట్టేసి కనుక్కోవడం, మళ్ళా నెట్టేసి కనుక్కోవడం, నెట్టేసి కనుక్కోవడం అలా అంతా చేశామనుకోండి టైం వేస్ట్ అవుతది. సో, మనము అంత చెప్పాలంటే ఇప్పుడు నంబర్స్ కౌంట్ జేయాలంటే కష్టమైపోతది. సో, అలా మొత్తం నంబర్స్‌ని కౌంట్ చేయడం బదులు రిలేటివ్ మెథడ్ అంటే రిలేటివ్ డెన్సిటీ మెథడ్‌ని యూజ్ చేశామనుకోండి. కొంచెం తీసుకొని అప్రాక్సిమేట్‌గా చేశామనుకోండి వచ్చేస్తది. సో, మనం ఫిజిక్స్‌లో కూడా అలాగే చేస్తాం. కెమిస్ట్రీలో కూడా అలాగే చేస్తాం. ఆన్సర్ ఒక 49 అనుకోండి. కాలిక్యులేషన్ కోసం 50 ఏసేస్తాం. 50తో ఈజీగా 2 టేబుల్‌తో క్యాన్సిల్ అయితది. 5 టేబుల్‌తో క్యాన్సిల్ అయితది. సో, మనకి ఆన్సర్ కూడా దగ్గర దగ్గరగా తగులుతదిగా. సో, ఇది కూడా అంతే. రిలేటివ్ మెథడ్ అనేది దగ్గర దగ్గరగా తగిలేవి. టోటల్‌గా నంబర్‌ని చూసి చూసి ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి ఈ మెథడ్ చూస్తారు. సరే ఇంకో మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ ఏంటో చూద్దాం. టైగర్ సెన్సస్ అంట. సో, అసలు ఈ టైగర్ సెన్సస్ అంటే ఏంటి? అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఒక నేషనల్ పార్క్‌కెళ్లారు. ఆ నేషనల్ పార్క్స్‌లో ఒక 5-6 టైగర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం దాని దగ్గరికెళ్లి నువ్వు ఫస్ట్ అని చెప్పి ట్యాగేసి, రెండో పులి దగ్గరికెళ్లి నువ్వు సెకండు, ఇంకో దాని దగ్గరికి వెళ్లి నువ్వు థర్డ్ అంటే అవి మనల్ని చంపేస్తాయి గదా! సో, అవి ఉన్నాయి అని మనం ఎలా కనిపెడతామంటే పగ్ మార్క్స్ అంటే దాని కాళ్ళు అడుగులు. ఒక్కో పులికి ఒక్కొక్క రకమైన అడుగుంటది. ఇప్పుడు అన్ని సైజులో ఒకేలా ఉండవు గదా! డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి గదా! సో, పగ్ మార్క్స్ గాని, దాని ఫీకల్ పెల్లెట్స్ గాని డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఆ రెండిటిని బేస్ చేసి ఇన్ని టైగర్స్ ఉన్నాయని చెప్పి చెప్తామన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి డీటెయిల్‌గా ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే డెత్ రేట్, బర్త్ రేట్ ఎలా చేయాలి? ఈ ఎన్నైతే బర్త్ రేట్ అయితే ఎన్నైతే యాడ్ అయినాయో బై ఇనీషియల్. డెత్ రేట్ అయితే ఎన్ని చచ్చిపోయినాయో బై ఇనీషియల్ ఏస్తే వచ్చేస్తది. ఇండివిడ్యువల్ అయితే బర్త్, డెత్ అని మాట్లాడతాం. పాపులేషన్ అంటే సెక్స్ రేషియో అని మాట్లాడతాం. 60% ఫీమేల్స్ ఉన్నారు. 40% మేల్స్ ఉన్నారని మాట్లాడినాం. గ్రాఫ్‌ని గీయడానికి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ జేయడానికి కావాలో అది ఎలా తీసుకుంటామంటే ఇండివిడ్యువల్ ఆఫ్ ఎ గివెన్ ఏజ్ ఆర్ ఏజ్ గ్రూప్. సో, మళ్ళా చెప్తున్నా ఒకసారి ఇనండి. ఇండివిడ్యువల్ ఆఫ్ ఎ గివెన్ ఏజ్ ఆర్ ఎ ఏజ్ గ్రూప్ దాని బేస్ మీద గ్రాఫ్ గీయడం జరిగింది. ఎలా వచ్చాయంటే పిరమిడ్ షేప్‌లో వచ్చింది. సో, ఎలాంటివి వచ్చినాయంటే గ్రోయింగ్, ఎక్స్‌పాండ్ అయ్యేది గాని, స్టేబుల్ గాని, డిక్లైనింగ్ గాని గ్రాఫ్ వచ్చాయి. సో, దాని గురించి ఒకసారి చూద్దాం చూడండి. సో, ఎక్స్‌పాండింగ్ అంటే ఏంటో తెలుసు. స్టేబుల్ అంటే ఏంటో తెలుసు. డిక్లైనింగ్ అంటే ఏంటో తెలుసు. దీని గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటంటే పాపులేషన్ సైజ్ చిన్నదా? పెద్దదా? దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎన్‌తో డినోట్ చేస్తాం. సో, ఇందులో పాపులేషన్ డెన్సిటీలో మోస్ట్ మీనింగ్‌ఫుల్ మెజర్‌మెంట్ ఏంటి అంటే నంబర్స్. కౌంటింగ్ ఇన్ నంబర్స్. సో, ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉన్నాయి. అలాంటివి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్యారెట్ గ్రాస్ గురించి మాట్లాడుదాం. సో, క్యారెట్ గ్రాస్ అనేవి ఎక్కువ 200 నంబర్స్‌లో ఉన్నాయి. కానీ ఒకటే బనియన్ ట్రీ ఉంది. కానీ బయోమాస్ ఇచ్చేది ఎక్కువ ఏదంటే బనియన్ గాబట్టి సో, ఇలాంటి కేసెస్‌లో బయోమాస్ తీసుకోవడం అనేది మీనింగ్‌ఫుల్‌గా ఉంటదని జెప్పాడు. సరే. నెక్స్ట్ వన్ ఫిషెస్ గురించి. ఇప్పుడు ఒక పెద్ద లేక్‌లో మొత్తాన్ని ఒక్కొక్క దాన్ని కౌంట్ చేయడం కష్టం గాబట్టి, ఒక స్క్వేర్‌గా డివైడ్ చేసి, ఆ స్క్వేర్‌లో ఎంతుందో, ఎంత పర్సెంటేజ్ ఉందో, అంతే పర్సెంటేజ్ మిగతా స్క్వేర్స్‌లో గూడా ఉంటాయి అని ఎస్టిమేట్ జేసి, ఒక రిలేటివ్ డెన్సిటీ అనే మెథడ్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైగర్ సెన్సస్. టైగర్ సెన్సస్ అంటే పగ్ మార్క్స్, ఫీకల్ పెల్లెట్స్‌తో డిఫరెంట్‌గా ఉంటాయి గాబట్టి, దాన్ని బట్టి ఇన్ని టైగర్స్ ఉన్నాయని జెప్పి ఎస్టిమేట్ జేయడం జరుగుతుంది. సో, ఇక్కడి వరకు పాపులేషన్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు పాపులేషన్ గ్రోత్‌కెళ్దాం ఒకసారి.